హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ అశోక్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు శారీస్ కలెక్షన్ చూపిస్తున్నాను. ఇవైతే ఇన్స్టాగ్రామ్లో మీషోలో ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి. చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఎంత బాగా అనిపిస్తుందో అసలు చూస్తుంటేనే. స్మూత్గా క్యారీ చేయొచ్చు. శారీ చూడండి ఎంత నీట్గా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది శారీ అయితే. వైట్ కలర్ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. కవర్ల నుంచి ఎట్లా అనిపిస్తుందో చూడండి ఒక్కసారి. ఓపెన్ చేసి చూద్దాం. జార్జెట్ శారీ అండి ఇది. ఇలా చెమ్కీతో వర్క్ ఇచ్చారు లైన్స్లా. చాలా బాగుంది. క్లాత్ కూడా అసలు చాలా స్మూత్గా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎంత నీట్గా ఇచ్చారో చూడండి. అసలు ఇక్కడ కూడా ఇట్లా పోగులు అనేటివి లేకుండా చాలా నీట్గా ఇచ్చారు. చాలా బాగా అనిపిస్తుంది శారీ అయితే. ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్. సపరేట్ బ్లౌజ్ పీస్ ఉంటుందండి ఇందులో. లెహరియా టైప్ వైట్ కలర్ పళ్ళుకి ఇలా ఇచ్చారండి. ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. ఎంత నీట్గా అనిపిస్తుంది. చాలా హనుమాన్ గద టైప్. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్ పీస్ వర్క్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇది హ్యాండ్, బ్లౌజ్ హ్యాండ్. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా ఉందండి బ్లౌజ్ అయితే. ఇది ఈ ఫెస్టివల్ సీజన్లో సూపర్ కలెక్షన్ ఇది శారీ అని చెప్పొచ్చు. ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. బ్యాక్ అయితే ఏం వర్క్ ఇవ్వలేదండి. హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే వర్క్ ఇచ్చారు. చాలా బాగుంది. చూడండి థ్రెడ్తో డిజైన్ చేశారు. ఇది డిజైన్ మొత్తం థ్రెడ్తోనే డిజైన్ చేశారు. థ్రెడ్ వర్క్తోని ఎంత బాగుంది చూడండి ఒక్కసారి. చాలా నీట్గా అనిపిస్తుంది శారీ అయితే. క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందండి. అసలు ఎంత స్మూత్గా ఉందో శారీ. అస్సలు ఇబ్బంది ఉండదు. పళ్ళుకైతే ఇది హైలైట్ అని చెప్పొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి లైట్ పైనకి కూడా లాస్ట్కి ఇంకేదన్నా వస్తే మాత్రం ఇంకా హైలైట్గా ఉండేది అసలు. దీని కాస్ట్ వచ్చేసి 539 అండి. ఎంత బాగుందో చూడండి. నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్ శారీ. ఈ శారీ ఎలా ఉందో మీరే చూడండి ఫస్ట్. డోలా సిల్క్ శారీ మంగళగిరి టైప్ అండి. రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీ అయితే నాకైతే అంత నచ్చలేదండి. క్వాలిటీ వైజ్ బాగా అనిపించలేదు. నాకైతే అంత బాగా అనిపిస్తలేదు. చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుండొచ్చు. ఒక్కసారి చూడండి. నాకైతే ఈ శారీ వేస్ట్గా తీసుకున్నా అనిపించింది. చూడండి అసలు క్లాత్ అంతా బాగా అనిపిస్తలేదు. పట్ల ఉంది మొత్తం. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. ఇది మాత్రం మనీ వేస్ట్ నాకు తెలిసి తీసుకుంటే. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. మిగతా ఎలా వచ్చాయో తెలియదు కానీ ఇదైతే అసలు సాటిస్ఫై కాలే నేనైతే. నెక్స్ట్ వచ్చేసి
బ్లౌజ్ చెక్స్తో ఇచ్చారు, నార్మల్గా చెక్స్తో, ఇంకా డిజైన్ వేరే డిజైన్ ఏం లేదు. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్. క్లాత్ అంత క్వాలిటీ అనిపిస్తలేదండి. తీసుకునే వాళ్ళు ఉంటే నాకు తెలిసి ఈ శారీ తీసుకొని వేస్ట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీని రేట్ వచ్చేసి 655 అండి. అసలు ఈ శారీకి అంత రేట్ పెట్టడం అయితే వేస్ట్. నాకైతే ఏం బాగా అనిపించలేదు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నా ఈ శారీకి, కానీ అది ఇంకేదో అయిపోయింది అసలు. నెక్స్ట్ ఇంకో శారీ. ఈ శారీ ఎలా ఉందో మీరే చూడండి, చూస్తుంటే అప్పుడు అర్థమవుతుంది మీకే. ఈ శారీ వచ్చేసి బనారసి టైప్ అండి. అస్సలు ఈ శారీకి ఉన్న రేట్తో పోలిస్తే అసలు ఎంత బెస్ట్ అంటే చాలా చాలా బెస్ట్ అండి. అసలు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత స్మూత్గా ఉందో ఇది. బనారసి టైప్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఎంత గోల్డ్తోని డిజైన్ ఇచ్చారు, బుట్ట డిజైన్ ఇచ్చారు. కిందికి కూడా బార్డర్తో చాలా బాగుంది. బార్డర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇదేమో పైన బార్డర్ ఎంత నీట్గా ఉందో చూడండి. అసలు చాలా బాగుంది. స్మూత్గా ఉంటుంది శారీ, కట్టుకున్నా కానీ అసలు ఎలాంటి ఇబ్బంది అనిపించదు. దీనికి ఇచ్చిన జరీ వర్క్ కూడా నీట్గా అనిపిస్తుంది. అసలు చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇదైతే అసలు బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ రేట్లో వచ్చిన దానికి ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. చాలా బాగుంది. దీని కాస్ట్ చెప్పలే కదా, దీని కాస్ట్ వచ్చేసి 360 అండి. ఓన్లీ 360. ఎంత బాగుందో అసలు. ఈ రేట్లో ఇట్లా శారీ అయితే సూపర్ అని చెప్పొచ్చు అసలు. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ ఇలా బూటాతో ఇచ్చారు. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. మనకు అసలు ఈ శారీ అయితే ఎక్సలెంట్. అసలు ఫెస్టివల్స్కి కూడా చాలా బాగుంటుంది ఈ శారీ. ఇందులో కలర్స్ ఏం లేవండి, ఓన్లీ మెరూన్ కలర్ ఒకటే ఉంది. ఇదేమో చెక్కుడు కొంగు దగ్గర వస్తుంది.